ఈ మాటలన్నీ కూడా విన్నటువంటి ఈ అష్టావకుడు ఇప్పుడు మళ్లీ అడుగుతూ ఉన్నాడు, మహారాజా, ఇప్పుడు పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము రెండున్నాయి అన్నారు. పరోక్ష జ్ఞానం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగము లేదు, దానివల్ల మోక్షం సిద్ధించదు అన్నారు. కానీ ఇక్కడ పరోక్ష జ్ఞానం వల్ల ఏ రకమైన ఉపయోగము లేదని చెప్పలా, ఉపయోగం ఉంది. అపరోక్ష జ్ఞానం సాధించడానికి ఈ పరోక్ష జ్ఞానం అనేది ఉపయోగిస్తుంది. ఉపయోగం లేకపోలా, కాకపోతే మోక్షానికి మాత్రం పనికిరాదు. అది పరోక్ష జ్ఞానం వల్ల మోక్షం మాత్రం కలగదు. అయితే ఇప్పుడు ఈయన అడుగుతూ ఉన్నాడు, మరి ఈ అపరోక్ష జ్ఞానం అనేదే కావాలి అన్నారు మీరు, పరోక్ష జ్ఞానం అనేది అక్కర్లేదా, అసలు దీని యొక్క అవసరమే లేదా అన్నాడు. పరోక్ష జ్ఞానం అనేది ఉపయోగం లేదా, ఇది ఈయన అనుమానం. ఇప్పుడు ఈ జనక మహారాజు చెప్తూ ఉన్నాడు, అలా కాదయ్యా, సమాధి స్థితికి చేరే ముందు శాస్త్ర విజ్ఞానం కావాలి, గురువు గారి ఉపదేశం అనేది ఉండి తీరాలి. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే చాలా మంది మనకి చెప్తూ ఉంటారు, మీరు చేసేవన్నీ కూడా చాలా ఉపయోగం లేనటువంటివి, మేము యోగం చేస్తూ ఉన్నాము, మీరు ఎక్కడ ఎలా తిరిగినప్పటికీ చివరికి యోగం దగ్గరికి రావాల్సిందే, యోగంలో ఉన్నటువంటి వాడికే మోక్షం వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాదు అని. యోగంలో ఉన్నటువంటి వాడికి మాత్రమే మోక్షం వస్తుంది, మిగిలిన వాడికి మోక్షం రాదు అంటే ఇది కూడా అబద్ధమే. అలా ఎప్పటికీ జరగదు. ముందు పరోక్ష జ్ఞానం కావాలి. దా విషయమే చెబుతూ ఉన్నాడు ఇక్కడ చూడండి. సమాధికి చేరే ముందు శాస్త్ర విజ్ఞానము, గురువు గారి యొక్క ఉపదేశం అనేది ఉండి తీరాలి. అంటే పరోక్ష జ్ఞానము అనేది ఉండాలి. సమాధిలోకి వెళ్ళాలి అంటే పరోక్ష జ్ఞానం ఉండాలి. పరోక్ష జ్ఞానం లేనటువంటి వాళ్ళకి సమాధి స్థితిలో అపరోక్ష జ్ఞానం అనేది కలగదు. ఇందాకేం చెప్పాం, గురువు గారి ఉపదేశం వల్ల, శాస్త్రాలు చదవటం వల్ల పరోక్ష జ్ఞానం అనేది కలుగుతుంది. ఆ తర్వాత ఈయన గనక సమాధిలోకి వెళ్ళినట్లయితే అప్పుడు ఈయనకి అపరోక్ష జ్ఞానం వస్తుంది అన్న అదే మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ. పరోక్ష జ్ఞానం లేనటువంటి వాళ్ళకి సమాధిలో ఎన్ని సంవత్సరాలు కూర్చున్నప్పటికీ, యోగంలో మీరు ఎన్ని సంవత్సరాలు కూర్చున్నప్పటికీ మీకు ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి మీ అందరికీ కూడా శాస్త్ర విజ్ఞానము అనేది ఉండి తీరాలి. విషయం అనేది పూర్తిగా తెలియాలి. ముందు విషయం తెలిసిన తర్వాత యోగానికి వెళ్ళాలి. అంటే రెండూ కలిసే చేయకూడదు అనేం కాదు ఇక్కడ. యోగం వల్లనే మోక్షం సిద్ధిస్తుంది అనేటటువంటి మాట మాత్రం అబద్ధం. అలా జరగదు, ఎప్పటికీ జరగదు. శాస్త్ర విజ్ఞానం అనేది ముందు ఉండి తీరాలి. శాస్త్ర విజ్ఞానం లేకుండా సమాధిలో ఎన్ని సంవత్సరాలు కూర్చున్నప్పటికీ అపరోక్ష జ్ఞానం అనేది కలగదు. దీనికి వచ్చిన ఉదాహరణ చెబుతాను చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి రత్నం అంటే ఎట్లా ఉంటుందో తెలియదు, ఊరికే పేరు మాత్రం తెలుసు అంతే. రత్నం అనే పేరు మాత్రం విన్నాడు. ఓసారి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గర అనేకమైనటువంటి రత్నాలున్నాయి. అవన్నీ చూశాడు, కానీ ఇవి రత్నాలు అనేటటువంటి విషయం వాడికేం తెలియదు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, వాడి రత్నాన్ని గురించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసు. వాడు రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారి దగ్గర అనేకమైనటువంటి రత్నాలు అక్కడ రాసులుగా పోస్తున్నాయి. వెంటనే దాన్ని గుర్తుపట్టాడు. వెంటనే ఇది రత్నము అనేది అతను గుర్తుపట్టేశాడు, గ్రహించగలిగాడు. మరి ఇంతకు ముందు ఇతడు రత్నాన్ని గురించి తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని ఇప్పుడు గుర్తుపట్టాడు. అదే గనక ఇతనికి ఆ విషయం తెలియకపోయినట్లయితే అతను గుర్తుపట్టలేడు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది చూడండి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వాడు రత్నాన్ని గురించి పూర్తి వివరాలు వాడికి తెలుసు, ఇప్పుడు రత్నాన్ని చూశాడు కూడా, కానీ వాడు గుర్తుపట్టాడు. ఎందుకనంటే దాన్ని పరికించి చూడాలి. వస్తువుని పరికించి చూడాలి, పరిశీలించాలి. వీడు పరిశీలించి చూడలేదు కాబట్టి రత్నం అని వీడు అనుకోలేదు. విషయం తెలిసినా కూడా వస్తువుని చూసినా వీడు గుర్తుపట్టలేదు, ఎందుకంటే పరిశీలించలేదు. ఇక్కడ మూడు విషయాలు చెప్పాడు చూడండి. ఒకటికేమో అసలు తెలియదు, ఒకటికి తెలుసు పరిశీలించలేదు, కాబట్టి వీళ్ళిద్దరూ గుర్తుపట్టలేరు. మరి గుర్తుపట్టిన వాడెవడు అంటే విషయం పూర్తిగా తెలిసినటువంటి వాడు, దాన్ని పరిశీలించి చూసినటువంటి వాడు మాత్రమే దాన్ని గుర్తుపట్టగలడు. కాబట్టి
విషయాన్ని పూర్తిగా తెలుసుకొని ఉండాలి. అప్పుడు దృష్టిని కేంద్రీకరించి పరిశీలించాలి. ఈ రెండూ లేనటువంటి వాళ్ళు ఏం చేసినా ఏ రకంగానూ కూడా ఉపయోగం అనేది ఉండదు. వాడు ఎంత తెలివిగలవాడైనప్పటికీ ఫలితం అనేది ఏముండదు. కాబట్టి శాస్త్రజ్ఞానం లేనటువంటి మూఢులు ఎవరూ కూడా ఆత్మని గుర్తించలేరు. ఇక్కడ కావాల్సింది ఏమిటంటే ఏకాగ్రత కావాలి, పరిశీలన కావాలి. ఈ రెండు గనక లేకపోయినట్లయితే పండితుల యొక్క పాండిత్యం అంతా కూడా వ్యర్థమైపోతుంది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది, ఎందుకు పనికిరాదు. కాబట్టి దేహం కన్నా వేరైనటువంటి చిద్రూపమే నేను అనేటటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని ముందు సాధించాలి. సోహం అంటే అతడే నేను అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఇక్కడ. అప్పుడే అపరోక్ష జ్ఞానము అనేది సిద్ధిస్తుందయ్యా. బాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి నక్షత్రం ఆకాశంలో కనిపిస్తూ ఉన్నప్పటికీ దాన్ని గురించి అసలు చూడనటువంటి వాడు దాన్ని గుర్తుపట్టలేడు. దాన్ని గురించి విన్నప్పటికీ దాన్ని గుర్తించాలి అనేటటువంటి పట్టుదల లేనటువంటి వాడు దాన్ని గుర్తుపట్టలేడు. వీళ్ళిద్దరూ కూడా దాన్ని గుర్తించలేరు. ఉదాహరణకి చూడండి, సూర్యుడు అస్తమించిన తర్వాత శుక్ర నక్షత్రం వస్తుంది అన్నారు. ఎక్కడొస్తుంది అంటే ఇదిగో పడమటి దిక్కున వస్తుంది, తెల్లగా ప్రకాశిస్తుంది అని చెప్పారు. ఇది ఎవడైనా తెలిసినటువంటి వాడు అంటే శుక్ర నక్షత్రం ఎలా ఉంటుంది, ఎటువైపు ఉంటుంది, ఈ విషయాలు తెలుసుకున్నటువంటి వాడు, దాన్ని నేను చూసి తీరాలి అనేటటువంటి పట్టుదల ఉంటే అప్పుడు అతడు దాన్ని చూడగలుగుతాడు, లేకపోతే చూడలేడు. ఓ మునిబాలక, సమాధి దశలు అనేవి కలుగుతూ ఉన్నప్పటికీ ఏకాగ్రత అనేది లేకపోవడం చేతనే మూర్ఘులైనటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆ పరాచితి, ఆ పరమేశ్వరి, ఆ పరాత్పరి, త్రిపుర సుందరిని గురించి తెలుసుకోలేకపోతూ ఉన్నారయ్యా. మనమంతా కూడా రత్న రాసుల మీద నడుస్తూ ఉన్నాం, కానీ అవి రత్నాలు అని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. ఒట్టి రాళ్ళు అనుకుంటున్నాం మనం. ఎందుకంటే రత్నం ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. అలాగే ఈ ఆత్మ అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. దాన్ని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. అందుకే ఇక్కడ ప్రత్యభిజ్ఞ దర్శనము అని చెప్పింది. ఇది శివ దర్శనం అని చెప్పాను. ప్రత్యభిజ్ఞ అంటే నీలో ఉన్నటువంటి ఆత్మని, హృదయ కమలంలో ఉన్నటువంటి ఆత్మని నువ్వు గుర్తించు. దాన్ని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు ఎలా అయితే ఉన్నాడో అలాగే వాడికి మళ్ళీనే మనకు కూడా నిర్వికల్పమైనటువంటి స్థితి కలుగుతూ ఉన్నప్పటికీ అది నిరుపయోగం అయిపోతూ ఉన్నది. దానివల్లనే ఈ సమాధుల వల్ల శిశువుకు ఉన్నటువంటి అజ్ఞానం పోదు. పిల్లవాడికి అజ్ఞానం పోతుందా? అట్లాగే మనకు కూడా ఈ సమాధులు, ఈ క్షణికమైనటువంటి సమాధులేవి కూడా ఉపయోగించవు. అందుచేతనే నిర్వికల్పమైనటువంటి ఈ స్థితి అన్నారు చూడు, ఈ క్షణికమైనటువంటి ఈ సమాధులు ఇవేవి మనకు ఉపయోగం లేదు. వికల్ప రూపమైనటువంటి ప్రత్యభిజ్ఞారూపమైనటువంటి జ్ఞానం మాత్రమే సంసార బంధనాన్ని తెంపేస్తుంది. ఈ సంసార బంధనానికి మూలమైనటువంటి అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఏది? వికల్ప రూపమైనటువంటి ప్రత్యభిజ్ఞారూపమైనటువంటి జ్ఞానము. ఇది మాత్రమే సంసార బంధనాలన్నీ కూడా తెంపివేస్తుంది, వీటన్నింటినీ నాశనం చేస్తుంది. అష్టావక్ర, ఇన్ని మాటలు ఎందుకయ్యా? నేను ఒక మాట చెప్తా విను. నేను అనేక జన్మల్లో, పూర్వజన్మల్లో పుణ్యం చేశాను. అసలు ఏ మానవుడైనా సరేనయ్యా, మోక్షాపేక్ష కలగాలి అంటే అందరికీ కలగదు. చూడు, ఇంతమంది ఉన్నారు దేశంలో, వీళ్ళందరికీ మోక్షం మీద అభిలాష అనేది ఉన్నదా? వాళ్ళ దాకా అక్కర్లేదు. మనకి చూడండి, మనం ఇక్కడ ఈ ఉపన్యాసం చెప్పుకుంటూ ఉన్నాం, ఈ బజార్లో ఈ రోడ్డు మీద ఇంతమంది పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు మన వైపు తిరిగి కూడా చూడరు. ఒకవేళ మన వైపు తిరిగి చూసినప్పటికీ మనమంతా కూడా ఒక పిచ్చివాళ్ళు వాళ్ళ దృష్టిలో. ఓ పిచ్చివాళ్ళని చూసినట్టు చూస్తారు మన, అంతే.
పని పాడు లేకుండా ఇక్కడ కూర్చుని ఏదో 4 మాటలు చెప్పుకుంటున్నారు అనుకుంటారు వాళ్ళు. ఎందుకని అంటే పూర్వజన్మంలో చేసినటువంటి సుకృతము అనేటటువంటిది ఉండాలి, పుణ్య ఫలితం అనేది ఉండాలి. ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్య ఫలితము అనేది ఉంటే తప్పించే మోక్షాపేక్ష అనేది కలగదు. అసలు పుట్టినటువంటి వాళ్లలో చేతనత్వం కలగటము అనేది చాలా దుర్లభం. చూడండి, ఈ లోకంలో పుట్టినటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు. వీళ్లలో ప్రాణమున్నవి, ప్రాణము లేనివి, చలనమున్నవి, చలనము లేనివి, ఇట్లా అనేక రకాలున్నాయి. చేతనత్వం కలగటం అంటే చలనం ఉండటం అనేది ముందు గొప్ప విషయం. ఈ లోకంలో ఆవిర్భవించినప్పుడు కొండలుగాను బండలుగాను జన్మించకుండా ఏదో ఒక చలనం ఉన్నటువంటి రూపంలో క్రిమి గాని కీటకం గాని కదులుతూ ఉన్నటువంటి రూపంలో పుట్టడం అనేది ఇదే ఒక అదృష్టం ముందు అసలు. ఇక ఇందులో జన్మానం నరజన్మ అనేది మరీ దుర్లభం. మానవుడిగా పుట్టడం అనేది ఇంకా దుర్లభమైనటువంటిది. సరే, మానవుడిగా పుట్టాడు. మానవుడిగా పుట్టిన తర్వాత వీడికి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండటము అనేది ఇంకా చాలా కష్టమైనటువంటి పని. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తు, స్థావరాలు అంటే కదలిక లేకుండా స్థిరంగా ఉండేటటువంటివి, జంగమాలు అంటే కదలిక ఉన్నటువంటివి, అంటే నడిచేవి, పశువులు పక్షులు ఇవన్నీ కూడా. ఇక్కడ ఈ విషయంలో కనుక మనం చూసినట్టయితే స్థావరాలు జంగమాలు గనక మనం లెక్కబెట్టినట్టయితే స్థావరాల్లో 100వ వంతు కూడా లేవు ఈ జంగమాలు. చలనం ఉన్నటువంటివి 100వ వంతు కూడా లేవు, గుర్తుపెట్టుకోండి. చలనం ఉన్నటువంటివి, చలనం లేని వాటిల్లో చలనం ఉన్నటువంటివి 100వ వంతు 1% కూడా లేవు. సరే, పోనీ జంగమాలు చూడండి, అంటే పశువులు పక్షులు క్రిములు కీటకాలు ఇవన్నీ కూడా. వీటిల్లో మానవులు ఎంతో మంది ఎన్నో మంది ఉన్నారు, 10వ వంతు లేరు. నాట్ ఈవెన్ 10%, 10వ వంతు కూడా లేరు. ఇంకా మానవుల్లో వీళ్లలో గనక రకాలు చూసినట్లయితే మానవుల్లో ఎక్కువ మంది అజ్ఞానులు, పశుప్రాయులు. వీళ్ళకి మంచి చెడు పాపం పుణ్యం ఇట్లాంటివి ఏ రకమైనటువంటి విచక్షణ ఉండదు. వీళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే ఐహికమైనటువంటి సుఖాలు కావాలి. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా వీళ్ళకి కావాల్సింది ఐహికమైనటువంటి సుఖాలు, భోగాలు, వాంఛలు ఇవన్నీ కూడా కావాలి. వీళ్లే ఎక్కువ మంది ఉంటారు. సరే, ఇక మిగిలిన వాళ్లలో ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళు అశాశ్వతమైనటువంటి స్వర్గ సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అంటే పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. దీనివల్ల మోక్షం రాదు, స్వర్గం వస్తుంది, ఆ తర్వాత మళ్లీ పునర్జన్మ అనేది వస్తుంది. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ స్వర్గ సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు వీళ్ళంతా. మరి వీళ్ళు అద్వైతులు కాదు, వీళ్ళంతా అద్వైతులే. ఎందుకని అంటే భగవంతుడికి నేను ఆహుతులు అర్పిస్తూ ఉన్నాను అన్నాడు. అంటే భగవంతుడు వేరు భక్తుడు వేరు అని నమ్ముతూ ఉంటారు వీళ్ళంతా కూడా. వీళ్ళందరూ ఒక రకమైనటువంటి వాళ్ళు. సరే, లోకంలో ఇంకో రకం వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అద్వైతం అంటే ఏమిటో తెలుసు, కానీ వాళ్ళకు కూడా ద్వైతం మీదే ఆసక్తి అనేది ఎక్కువ ఉంటుంది. అద్వైతం అంటే తెలుసు వాళ్ళకి, కానీ అద్వైతం మీద ఆసక్తి మొత్తం తక్కువ ఉంటుంది. ద్వైతం మీదే ఆసక్తి అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు అద్వైతాన్ని ఆక్షేపిస్తారు కూడాను. ఆ పరమేశ్వరి యొక్క మాయ అనేటటువంటి చాలా విచిత్రమైనటువంటిది. ఆ మాయకి అందరూ లోబడి ఉంటారు. చరాచర జగత్తులో పరమేశ్వరి తప్పించి అందరూ ఈ మాయకు లోబడినటువంటి వాళ్లే. ఆ మాయ వల్లనే చేతికి దొరికినటువంటి చింతామణిని కూడా ఇది గాజురాయి అని చెప్పేసి విషయాల్లో పారేస్తూ ఉంటారు. అలాగే అద్వైత తత్వము అనేది తెలిసి కూడా వీళ్ళు అద్వైతాన్ని విస్మరించి ద్వైతాన్ని నమ్ముతూ ఉంటారు. ఏమిటంటే పూర్తి అజ్ఞానం. పరదేవతని ఆరాధించి ఆమెను సంతోషపెట్టినటువంటి వాళ్ళు మాత్రమే మాయలో నుంచి విముక్తులవుతారు. పరమేశ్వరిని ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆవిడ యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి
ఆత్రులయ్యారో వాళ్ళు మాత్రమే ఈ మాయ నుంచి బయటపడతారు. వాళ్ళకే శ్రద్ధ అనేది కలుగుతుంది. అద్వైత సిద్ధాంతము అనేది వాళ్ళకే అవగతం అవుతుంది, ఇంకెవరికి కూడా అవగతం కాదు. అద్వైత సిద్ధాంతము అనేది ఎప్పుడైతే అవగతమైందో అప్పుడు పరమమైనటువంటి శాంతి అనేది కలుగుతుంది. ఆ స్థితికి చేరినటువంటి వాళ్ళు పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందుతారు. వాళ్ళకి మోక్షం వచ్చేది, మిగిలిన వాళ్ళకి కాదు. కాబట్టి ఓ మునిబాలక, అష్టావక్ర, మోక్ష ప్రాప్తి అనేది ఎట్లా జరుగుతుంది అనే అనుమానం మళ్లీ వస్తుంది నీకు. అది కూడా ఇప్పుడు నేనే చెప్తాను విను. అసలు దేవతా భక్తి అనేది కలగాలి అంటే అనేక జన్మల్లో చేసినటువంటి పుణ్యము అనేది ఉండాలి ముందు. అలా పుణ్యము అనేది ఉంటేనే భగవంతుడిని నువ్వు ఆరాధన అనేది చేస్తావు. ఆ తర్వాత సత్సాంగత్యము అనేది ఉండి తీరాలి. దేవత యొక్క మాహాత్మ్యం, ఆయన యొక్క గాథలన్నీ కూడా వినాలి. పరమేశ్వర స్వరూపం యొక్క గాథలు, దేవుడి యొక్క గాథలు వినాలి. అందుకే అందరినీ కూడా దేవి భాగవతం చదవండి, లేకపోతే శ్రీమద్ భాగవతం చదవండి. ఇవన్నీ చదవమని చెప్పేది అందుకే ఇక్కడ. ఎందుకని అంటే వీటి వల్ల ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి ముందు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత భక్తితో దేవతార్చన అనేది చేయాలి. ఇలా గనక చేసినట్లయితే పరమేశ్వరి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఆ తర్వాత నిత్యానిత్య వివేకము అనేది కలుగుతుంది. ముందు పరమేశ్వరి అనుగ్రహం కలగాలి. కలిగిన తర్వాత ఏది నిత్యము ఏది అనిత్యము ఈ విషయాలు క్షుణ్ణంగా తెలియాలి. ఇవి గనక తెలిసినట్లయితే విషయ వాంఛలు అనేది పూర్తిగా నశిస్తాయి. వైరాగ్యము అనేది కలుగుతుంది. ఆ తర్వాత శ్రేయో మార్గం మీద ఆసక్తి అనేది కలుగుతుంది. ఇప్పుడు గురువు దగ్గర ఉపదేశం పొందాలి. ఇలా గురువు గారి దగ్గర ఉపదేశం గనక పొందినట్లయితే అద్వైతము అనేటటువంటి తలకెక్కుతుంది. అద్వైత జ్ఞానము అనేది కలుగుతుంది. శాస్త్రజ్ఞానమే పరోక్షమైనటువంటి అద్వైత జ్ఞానం. ఆ తర్వాత ఈ అద్వైతాన్ని మనం గురువు గారి దగ్గర ఉపదేశం పొందిన తర్వాత, విషయం తెలుసుకున్న తర్వాత ఇది సరి అయిందా కాదా అని చెప్పేసి మనం విచారించాలి. అలా విచారించి ఇది సత్యమైనటువంటిదే అని మనం గ్రహిస్తాం. అప్పుడు ఒక నిశ్చయానికి వస్తాడు ఈ సాధకుడు. దాన్నేనయ్యా నిశ్చయ జ్ఞానము అని అంటారు. గురువు దగ్గర ఉపదేశం పొంది దాన్ని పరిశీలించి ఇది నిజమేను అని నమ్మి ఒక నిశ్చయానికి వస్తాడు. అదే నిశ్చయ జ్ఞానము అని అంటారు. ఈ నిశ్చయ జ్ఞానం వల్ల అనుమానాలన్నీ కూడా తీరిపోతాయి. అప్పుడు మనస్సుని పరమాత్మ రూపంగా భావించి ధ్యానము అనేది చేయాలి. నా చిత్తాన్ని ఈ రూపంలోనే ఉంచుతాను అనేటటువంటి పట్టుదల అనేది ఉండాలి. ఎందుకని అంటే సాధనలో కూర్చున్నప్పుడు మధ్య మధ్యలో ఈ చిత్తం అనేది క్షోభిస్తూ ఉంటుంది. అంటే మనస్సు అనేది కోతిలాంటిది, అది అటు ఇటు గంతులేస్తూ ఉంటుంది. అయినప్పటికీ దాన్ని మళ్లీ లాక్కు రావాలి. ఏ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామో దాని మీదనే మనస్సును లగ్నం చేయాలి. ఆ రూపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వదిలిపెట్టకూడదు. తన చేతులతో ఈ మనస్సు యొక్క చేతులు రెండు కూడా గట్టిగా పట్టుకుని నలిపాతలో పారేయాలి. తన యొక్క దంతాలతో ఈ మనస్సు యొక్క దంతాలు పిండి పిండి చేసేయాలి. తన యొక్క అవయవాలతో మనస్సు యొక్క అవయవాలన్నీ కూడా ఆక్రమించేసేయాలి. మనస్సుని జయించాలి, మనస్సుని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. సాధకుడు ఎప్పుడైతే ఈ స్థితిలో కూర్చోవాలి అని అనుకున్నాడో ముందుగా అతడు చేయవలసిన పని ఏమిటి అంటే మనస్సుని పూర్తిగా అతడి యొక్క స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. మరి అలా తెచ్చుకోవాలి అంటే ప్రాణాయామం, ప్రత్యాహారం ఇవన్నీ కూడా మనకి కొన్ని సాధనాలు ఉన్నాయి. ఈ సాధనాలతో ముందు మనస్సుని వశం చేసుకోవాలి. అలా వశం చేసుకుని పరదేవతా రూపంగా నిశ్చలంగా ఉండేటట్టుగా చేయాలి మనస్సుని. అంటే ఆ దేవత యొక్క ప్రతిరూపం మన మనస్సులో అట్లా నుంచునిపోవాలి. ఈ ప్రయత్నం ఎంతవరకు చేయాలి అనేటటువంటి అనుమానం వస్తుంది.
అపరోక్ష జ్ఞానం కలిగేదాకా ఈ ప్రయత్నం అనేది మనం చేయాలి. అప్పుడు సోహం, అతడే నేను, ఆ పరదేవతే నేను, నేనే త్రిపుర సుందరిని అనేటటువంటి నిశ్చయమైనటువంటి వికల్ప జ్ఞానము అనేది కలుగుతుంది. నేనే పరమేశ్వర స్వరూపాన్ని అనేటటువంటి వికల్ప జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానమే సంసారానికి మూలమైనటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇలా మోక్ష ప్రాప్తి ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గురించి ఈ జనక మహారాజు అష్టావక్రుడికి వివరించాడు. విన్నాడు అష్టావక్రుడు. ఇప్పుడు మళ్ళీ అనుమానం వచ్చింది. రాజా, సమాధి అంటే వికల్పరహితమైనటువంటి ప్రకాశం. సవికల్పమైనటువంటి దాన్ని మనం స్మరించగలం గాని నిర్వికల్పమైనటువంటి దాన్ని ఏ రకంగా మనం స్మరిస్తామయ్యా? కేవలము వస్తువులకి సంబంధించినటువంటి ప్రకాశమే నిర్వికల్పం. దానివల్ల మనస్సులో ఏ రకమైనటువంటి గుర్తు కూడా ఉండదు. మనం వెళుతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి వస్తువులు దోవలో కనిపిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ మనం పట్టించుకోం. ఇవన్నీ కూడా నిర్వికల్పాలే. మనం ఒకవేళ గుర్తు చేసుకుందాము అనుకున్నా మళ్ళీ మనకు గుర్తురావు. అందుచేత నిర్వికల్ప జ్ఞానం కలిగినప్పుడు ఏ అంశం ఎంతవరకు చూశామో అనుకుంటాం గాని అదేదో పూర్తిగా తెలియదు కదా మనకి. మరి అలాంటప్పుడు సమాధిలో కలిగినటువంటి నిర్వికల్పానుభవ శృతి, ఈ గుర్తులు, ఇవన్నీ కూడా మనకి ఉండటం అనేది, ఆ నిర్వికల్పంలో ఉన్నటువంటి ఆ గుర్తంతా మనకు ఉండటం అనేది జరిగే పని కాదు కదా. అంటే సమాధిలో కలిగినటువంటి నిర్వికల్పానుభవ స్మృతి, ఆ నిర్వికల్పానుభవంలో ఉన్నటువంటి ఆ స్మృతి, ఆ గుర్తు మనకు ఉండటం అనేది అసంభవం కదా. ఇది ఇప్పుడు ఈ అష్టావక్రుడు అడుగుతూ ఉన్నటువంటి విషయం. దానికి జనక మహారాజ్ సమాధానం చెప్తూ ఉన్నాడు. చూడండి, మునిబాలక, సవికల్పం ద్వారానే ఈ స్మృతి అనేది కలుగుతుందయ్యా. అయితే కొందరు మహానుభావులు వాళ్ళ యొక్క అనుభవం ప్రకారం శుద్ధ పరమాత్మ సవికల్పానికి విషయం కానందువల్ల వికల్పానుభవ స్మరణే కలుగుతుంది, అంతేకాని సవికల్పమే స్మృతి కలిగిస్తుంది అనేటటువంటి నియమం అనేది ఏమీ లేదు. ఇలా అంటూ ఉన్నారు. వికల్పం అంటే భేదభావమే. దారిని పోయేటటువంటి వాడు ఎవరినో దేన్నో చూశాను అని అనుకుంటాడు. కాబట్టి ఏ స్థితిలో ఏ వస్తువు యొక్క రూపం ఎంతవరకు చూశామో, అది ఎంతవరకు కనిపించిందో మనకు అంతవరకే గుర్తుంటుంది. అందువల్ల అన్ని వికల్పాలు కూడా ఆ స్మృతే. అయితే మన కోరికకు తగినటువంటిదే మనకు గుర్తుంటుంది, మిగిలినటువంటివి ఏమీ గుర్తుండవు. అనేక విషయాలు చూస్తాం, అందులో కొన్నే గుర్తుంటాయి. ఎందుకనంటే వాటి మీదే మనకు కొంత ఆ రాగము అని కానీ లేకపోతే ఇష్టత అని కానీ ఏదైనానండి ఆ అపేక్ష అనేది ఉంటుంది. అందుకని అవే గుర్తుంటాయి మనకి. మునిబాలక, తీయటి పండు మనకి ఇష్టమైందనుకోవయ్యా, ఆ పండులో ఉన్నటువంటి తీయదనమే మనకు గుర్తుంటుంది. కానీ ఆ పండు ఏమిటో మనకు గుర్తుండదు. ఏదో పండు తినానయ్యా, తీగ మాత్రం ఉన్నది అని చెప్తాం మనం. అట్లాగే నిర్వికల్ప సమాధిలో శుద్ధ స్వరూప ప్రకాశమే స్మృతి రూపంలో భాసిస్తుంది. అద్వైతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్నే నేను అనేటటువంటి జ్ఞానం వల్ల, అంటే పరమేశ్వర స్వరూపమే నేను అనే జ్ఞానం వల్ల సంసార బంధనానికి కారణమైనటువంటి అజ్ఞానము అనేది నశిస్తుంది. ఘట జ్ఞానం, పట జ్ఞానం అనేటటువంటి అనేక రకాలుగా కనిపించేటటువంటి అజ్ఞానమే ఇక్కడ వికల్పము.
అది ఒకటిగా గనుక ఉన్నట్లయితే నిర్వికల్పము అని చెప్పేసి అనబడుతుంది. ఈ ఉన్నటువంటి ఈ ఖండ జ్ఞానం అంతా ఒకటిగానే ఉన్నదనుకోండి, అప్పుడది నిర్వికల్పం అవుతుంది. ఇలా ఇది ఖండంగా ఉన్నట్లయితే అది వికల్పం అవుతుంది. మనోవ్యాపారాలన్నీ కూడా వదిలిపెట్టేసిన తర్వాత అప్పుడు ఈ వికల్పము అనేది పోతుంది. ఎప్పుడైతే వికల్పము అనేది పోయిందో నిర్వికల్పము అనేది దానంతట అదే వస్తుంది. వికల్పం కనుక పోయినట్లయితే నిర్వికల్పం వచ్చేస్తుంది అనంతే. బొమ్మలు గనక తుడిచేసినట్లయితే గోడంతా శుభ్రంగా ఉంటుంది. చూడండి, గోడంతా బొమ్మలు ఇస్తారు పిల్లలు. ఇప్పుడు మనం ఆ బొమ్మలు తుడిచేసాం, గోడంతా శుభ్రంగా ఉంది, హాయిగా ఉంది. అట్లాగే వికల్పాలు గనక పోయినట్లయితే మనసు కాస్త నిశ్చలమైపోతుంది. అద్దానికి ఎదురుకుండా ఏ వస్తువులు గనక లేకుండా చేసినట్లయితే అద్దం స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే వికల్పాలు గనక వదిలేసినట్లయితే చాలు, ఇంకేం అక్కర్లేదు. వికల్పాలు వదిలేస్తే చాలు, నిర్వికల్ప స్థితి అనేది అలా మనకి లభించేస్తుంది. మనం ఏం కష్టపడక్కర్లేదు, వికల్పాలు వదిలేయాలి అంతే. దీన్ని మించినటువంటిది ఏమీ లేదయ్యా. పండితులు కూడా మాయలో పడి దీని గురించి తెలుసుకోలేకుండా ఉన్నారు. కేవలము సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని గుర్తిస్తూ ఉన్నారు. ఈ జ్ఞానానికి యోగ్యులు 3 రకాలుగా ఉన్నారు. ఉత్తములు, మధ్యములు, అధములు అని చెప్పేసి వీళ్ళని మొత్తం 3 రకాలుగా చెప్తూ ఉన్నాం. ఒకసారి చెప్పంగానే విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి వాడు ఉత్తముడు. వీళ్లు జ్ఞానం సంపాదించడానికి పెద్దగా కష్టపడవలసినటువంటి అవసరము అనేది లేదు. మునిపాలక ఎవరి దాకానో ఎందుకయ్యా, నా విషయమే చెప్తాను విను. ఒకసారి మండు వేసవి, పండు వేనెల, ఇంటి ముందు తోటలో నా భార్యతో కలిసి నేను హాయిగా అక్కడ కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆకాశంలో వెళ్లేటటువంటి సిద్ధులు కొంతమంది అద్వైతాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు నేను విన్నాను. నాకు వెంటనే ఆ తత్వం కాస్త బోధపడింది. ఆలోచించాను. అతి తక్కువ కాలంలోనే అద్వైత సిద్ధాంతాన్ని గురించి తెలుసుకున్నాను. నేను కూడా సమాధి స్థితి పొందాను. కొంతసేపటికి లేచాను. ఇప్పుడు నేను పొందినటువంటి ఆ సమాధి స్థితి చాలా బాగుంది, మహదానందంగా ఉంది. అదే బ్రహ్మానంద స్థితి. మళ్లీ 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 ఆ స్థితిలోకి వెళ్ళాలి అనుకున్నాను. ఇంతకాలం వ్యర్థంగా గడిపాను. సాక్షాత్తు చింతామణిని దగ్గర పెట్టుకుని నేను భిక్షాటం చేశాను. ఈ ఆనందాన్ని తెలుసుకోలేక ఐహికమైనటువంటి సుఖాల కోసం నేను పాకులాడాను. లోకంలో అందరూ కూడా ఇలాగే అవుతూ ఉన్నారు. బాహ్యమైనటువంటి సుఖాలు, ఐహికమైనటువంటి సుఖాలేవి కూడా శాశ్వతం కాదు. అనుభవించినంత వరకు ఇవి చాలు. ఈ సుగంధ ద్రవ్యాలు, కంటికి కనిపించేవండి పళ్ళు, పూలు, తినుబండారాలు, ఈ సుందరాంగనలు, ఇవేవి కూడా నాకు అక్కర్లేదు. ఇవన్నీ కూడా నశించిపోయేవి. ఇంతకాలము పూర్తి అజ్ఞానంతో వీటిని నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇలా అనుభవించినందుకు నేను సిగ్గుపడుతూ ఉన్నాను అని చెప్పి నేను ఆలోచించాను. ఈ రకంగా ఆలోచించి మళ్లీ అంతర్ముఖుణ్ణి అవుదాము అని చెప్పేసి అనుకున్నాను. ఇంతలో ఒక ఆలోచన వచ్చిందయ్యా నాకు. సమాధిలో నేను అనుభవించినటువంటి సుఖం ఉన్నదే, ఇది సర్వదా ప్రకాశమే కదా, అన్ని చోట్ల ఉన్నది కదా. మరిప్పుడు దాన్ని కొత్తగా సాధించేదేమిటి? ఇంతవరకు లేనిదేమైనా ఇప్పుడు కొత్తగా దొరుకుతోందా నాకు? లేదు కదా. గతంలో లేకుండా ఇప్పుడు దొరికేటటువంటి సుఖం ఏదైనా గనక ఉంటే అది శాశ్వతమైనటువంటిది కాదు కదా. గతంలో లేదు, ఇప్పుడు దొరుకుతోంది అంటే గతంలో లేనిది ఇప్పుడు వచ్చింది అంటే ఇదేం శాశ్వతమైనటువంటిది కాదు కదా, ఇది అశాశ్వతమైనటువంటిది. పుట్టిన ప్రతిదీ కూడా మరణించి తీరుతుంది. అలాంటప్పుడు ఈ సుఖం కూడా అనిత్యమే అవుతుంది. కాబట్టి ఆ స్థితి అనేది ఏది కూడా నాకు కొత్తగా రాలేదు.
నేను పొందినటువంటి సమాధిలో పొందినటువంటి ఆ బ్రహ్మానందం ఉన్నదే, అది ఎప్పుడూ ఉన్నదే, అదే నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది. ఆ స్థితిని నేను ఇప్పటికి చేరగలిగాను. నేను ఇంకా ఎప్పుడూ కూడా ఈ దేహంతో కూడినటువంటి అనుభవము అనేది లేకుండానే ఉంటాను. నేనే మహదానందాన్ని. ఇది ఉత్తమాధికారిగా ఉన్నటువంటి నా యొక్క స్థితి. ఉత్తములు ఈ రకంగా ఉంటారు అని చెప్పి ఇక్కడి జనక మహారాజు ఈ అష్టావక్రుడికి చెప్పాడు. ఇంకా అంటూ ఉన్నాడు, మునుబాలక, మధ్యమాధికారులు ఎలా ఉంటారో చెప్తాను విను. వీళ్ళకి క్రమంగా శాస్త్రాలు చదవటం వల్ల, ఉపన్యాసాలు ప్రవచనాలు వినటం వల్ల ధ్యానస్థితి అనేది కలుగుతుంది. ఆ తర్వాత జ్ఞానోదయము అనేది అవుతుంది. వీళ్ళు మధ్యములు. ఇక అధములున్నారు చూడు, వీళ్ళకి ఎన్నో జన్మలు గడిస్తే గాని జ్ఞానము అనేది రాదయ్యా. అసలు వీళ్ళకి ఇప్పుడప్పుడే ఏ రకంగానూ ఉపయోగం ఉండదు. ఎన్నో జన్మలు గడవాలి, అప్పటికి కానీ వీళ్ళకి జ్ఞానం రాదు. కుమారా, జాగ్రత్తావస్థలో కలిగేటటువంటి సమాధుల వల్ల ప్రయోజనము అనేది ఏమీ లేదు. దారిన పోతూ ఉన్నప్పుడు కలిగేటటువంటి నిర్వికల్పం కూడా సోహం అని సవికల్పం కానంత వరకు అది నిష్ప్రయోజనమే. దానివల్ల అజ్ఞానము అనేది నశించదు. అంటే ఇక్కడ జాగ్రత్తావస్థలో కలిగేటటువంటి ఈ సమాధులున్నాయే, నిర్వికల్పమైనటువంటి సమాధులు, సూక్ష్మ సమాధులు, వాటి వల్ల ఏమీ కూడా ఉపయోగం లేదు అని చెప్తూ ఉన్నాడు. నిర్వికల్పము అంటే కేవలం జ్ఞానం మాత్రమే. అది ఎప్పుడు సవికల్ప కాలంలో కూడా అది భాషిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ వికల్పాలతో కప్పబడి ఉంటుంది. అందుకే అది భాషించనట్లుగా అలా ఉంటుంది. అద్దం ఎదురకుండా వస్తువులున్నాయి. ఈ పద్దంలో వస్తువుల యొక్క ప్రతిబింబాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి, అంతేగాని అద్దం కనపడదు. ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుల్ని కనుక మనం తీసేస్తే అద్దం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వికల్పాలనే గనక నశించిపోయినట్లయితే పూర్వమే ఉన్నటువంటిది, మనం లేదు అని అనుకుంటూ ఉన్నటువంటిది అయినటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపము అనేది మనకి దర్శనమవుతుంది. అప్పుడు జ్ఞానము జ్ఞేయము రెండూ కూడా ఒకటేను అని తెలుస్తుందయ్యా. ఓ అష్టావక్ర, నీకు ఇంతవరకు ఆత్మవిజ్ఞాన క్రమము అనేటటువంటి చెప్పాను. నువ్వు విన్నటువంటి దాన్నంతటినీ కూడా మళ్లీ ఒకసారి విచారించు, మళ్లీ ఆలోచించు, మననం చేయి, ధ్యానం చేయి. సోహం, అతడే నేను, నేనే అతడు, ఆ పరమాత్మే నేను, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అని తెలుసుకో. అలా తెలుసుకుని నీ జన్మని తరింపజేసుకోవలసింది అని జనక మహారాజు ఈ 17వ అధ్యాయంలో ఆత్మతత్వాన్ని ఈ అష్టావక్రుడికి బోధించాడు.